మనిషి అరణ్యాల్లో తిరిగిన రాతి యుగం నుంచి ఈవేళ అంతరిక్షంలో తిరుగుతున్న యుగానికి వచ్చాడు. అది మిరాకిల్ కాదు, అది సైన్స్. సత్యాన్ని వెంబడించినప్పుడు జరిగిన ఎవల్యూషన్. అబద్ధం చెప్పేవాడు ప్రమాదకారుడు కాదు, అబద్ధాన్ని నిజమని నమ్మేవాడు ప్రమాదకరం. మరి మూఢనమ్మకం పైన ఇండియన్ ఫిలాసఫర్ ఓషో గారు ఏమన్నారంటే, నమ్మకం గుడ్డిది. ఏదైనా నిజమైన దాన్ని మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, సూర్యుడు, చంద్రుడు, చెట్లు, వీటన్నిటినీ మనం నమ్మాల్సిన అవసరం లేదు. ఏదైనా నిజంగా ఉందంటే దాన్ని మనం నమ్మనక్కర్లేదు. కానీ ఫ్రిక్షన్నే నమ్మాలి. ఏదైనా లేదనుకోండి, దాన్నే నమ్ముతాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం దేవుడిని నమ్ముతాం, దెయ్యాన్ని నమ్ముతాం, స్వర్గాన్ని నమ్ముతాం, నరకాన్ని నమ్ముతాం. ఎందుకంటే అవన్నీ ఫ్రిక్షన్ కాబట్టి. అందుకే వాటన్నిటినీ నమ్మాలి అంటారు. జర్మన్ ఫిలాసఫర్ ఫెడరిక్ నీషే ఏమన్నాడంటే, కన్విక్షన్స్ ఆర్ మోర్ డేంజరస్ దెన్ లైస్. అంటే ఒక అబద్ధం నిన్ను ఒక్కసారి మోసం చేస్తుంది, కానీ ఒక గట్టి నమ్మకం నీ జీవితాంతం నిన్నే మోసం చేస్తుంది. ఎందుకంటే నువ్వు క్వశ్చన్ చేయడం ఆపేశావు. సో మై డియర్ నాన్ థింకర్స్, వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఈజ్, నువ్వు క్వశ్చన్ చేయడం ఆపిన రోజు నువ్వు బ్రతకడం కూడా ఆపేశావు. కేవలం స్మార్ట్ ఫోన్ వాడితే సరిపోదు, నువ్వు స్మార్ట్ అవ్వాలి. కేవలం ఇంటర్నెట్ వాడితే సరిపోదు, నువ్వు ఇంటెలిజెంట్ అవ్వాలి. నీ ఆలోచన సైంటిఫిక్ అయితేనే నువ్వు ఇవాళుడు హ్యూమన్ అవుతావు. మరి ఇదే విషయాన్ని శ్రీశ్రీ గారు ఏమన్నారో చూద్దాం. కొంతమంది కుర్రవాళ్ళు పుట్టుకతో వృద్ధులు, తాతగారి నాన్నగారి భావాలకు దాసులు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు, ముద్దురాతి చిప్పలు, నూతిలోని కప్పలు అంటాడు. ఈ మానవ మేధస్సు ఎంత వికసించినా కొంతమంది మెదడులు మూర్ఖత్వంతో నిండిపోయింది. నల్ల పిల్లి మనకు ఎదురు పడితే పనులు ఏవి జరగవంట, బల్లి పలుకు సత్యమంట, బల్లి పడితే దోషమంట. మరి ఈ మానవుడు 2 కాళ్ళు మనకి ముఖ్యమంటూ, కుడికాలు మాత్రమే ముందు అంటూ మూఢనమ్మకాలు ఎందుకు? ఇకపోతే జీవరాశులన్నీ దైవమంటూ జంతుబలులు ఎందుకు? దిష్టుబొమ్మలెందుకు? పాలన్నీ పుట్టలోపల పోసేది ఎందుకు? సూటిగా ఎప్పుడూ నడవక నిప్పులోని నడక ఎందుకు? మానవ పురోగతికి సైన్స్ ఎంతగానో తోడ్పడింది. మనిషి తన అంచులు దాటి ఎన్నో కనిపెడుతున్నాడు. ఆనాటి రాతికాలం నుండి ఈనాటి అత్యంత ఆధునికమైన విజ్ఞానం సొంతం చేసుకున్న మానవులుగా మనం ఎదిగాం. కాబట్టి మన ఆలోచనలో కూడా ఎదుగుదల కనబడాలి. కేవలం సాంకేతిక సాధనాలు వాడుకునే వ్యక్తులుగా ఎదిగితే సరిపోదు, మన ఆలోచనలు కూడా వైజ్ఞానికంగా ఎదగాలి. అందుకే భారత రాజ్యాంగం ఆర్టికల్ 51AH ఏం చెబుతుందంటే, ఎవ్రీ సిటిజన్ టు డెవలప్ సైంటిఫిక్ టెంపర్, హ్యూమనిజం అండ్ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ ఫార్మ్స్. అంటే భారత రాజ్యాంగం చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ తప్పనిసరిగా ఉండాలి. వైజ్ఞానికంగా స్ఫూర్తి మనం తప్పనిసరి కలిగి ఉండాలి. కేవలం కలిగి ఉండడం మాత్రమే కాకుండా పెంపొందించాలి. బుద్ధుడు ఎప్పుడో చెప్పాడు. 2000 సంవత్సరాల క్రితం ఈ గడ్డ మీద పుట్టిన బుద్ధుడు ఒక మాట చెప్పాడు. మహామహా గ్రంథాల్లో ఉందని కాని, పవిత్రమైన గ్రంథాల్లో ఉందని గాని, మహానుభావులు చెప్పారని గాని, చివరికి నేను చెప్పానని గాని దేనిని మూఢంగా నమ్మకండి. మీకై మీరు శోధించి, తాత్వికంగా ఆలోచించి సత్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆత్విక ఆలోచన మనం చేయాల్సిన పని. అప్పుడే వైజ్ఞానిక మానవులుగా మారుతాం. మతం పేరుతో, మూఢనమ్మకాల పేరుతో ఎల్లకాలం అజ్ఞానంలో ఉండిపోతే, వాస్తవాలను తెలుసుకోకపోతే మనిషి కాలక్రమేణా మూఢనమ్మకాలకు, భయాలకు లోనవుతాడు. క్లుప్తంగా చెప్పాలంటే, అజ్ఞానం అనేది చీకటి వంటిది, జ్ఞానం వెలుగు వంటిది. మరి వెలుగు లేకపోతే మనిషి తప్పటడుగు వేసే ప్రమాదం ఉంటుంది. జిజ్ఞాస మనిషి మనుగడకు ప్రథమ లక్ష్యం అయి ఉండాలి. అందుకే నిరంతరం నేర్చుకుంటూ, జ్ఞానాన్ని ఆయుధంగా మార్చుకుంటూ సాగుతూ ఉండాలి. నిజం ఎప్పుడూ సైలెంట్గా ఉంటుంది, అబద్ధం ఎప్పుడూ శబ్దం చేస్తుంది. మనిషి తనకున్న విచక్షణ జ్ఞానం మరిచి మత విశ్వాసాలు, మూఢనమ్మకాల వైపు తన ప్రయాణం కొనసాగిస్తున్నంత కాలం అనాగరికులుగా మిగులుతాం. నమ్మకం కేవలం నీకు భ్రమ కలిగిస్తుంది, ఆలోచన నీకు స్వేచ్ఛనిస్తుంది. ఇప్పుడు నువ్వు డిసైడ్ చేయి, నువ్వు బానిసవా లేక స్వాతంత్రుడివా?